మార్చి 6 నుండి మనకు ఆహాలో అందుబాటులో ఉంటున్న మూవీ అనగనగా ఆస్ట్రేలియాలో. ఈ మూవీ 2025లో థియేటర్లో రావడం జరిగింది. రన్ టైం వచ్చేసి 2 hours 51 minutes ఉంటుంది. ఈ మూవీలో 2 చోట్ల కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 2 సీన్స్ కాస్త ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ 2 సీన్స్ స్కిప్ అయితే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఇక ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ కోసం అయితే ఈ మూవీ టీం వాళ్ళు బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. సో ఈ మూవీ అయితే పర్వాలేదు, బిలో యావరేజ్గా ఉంటుంది. మరి అంత ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. డ్రామా థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడే సెటిల్ అవ్వాలని చాలా కష్టపడుతూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్తో లవ్లో కూడా ఉంటాడు. ఇదే టైంలో ఇండియాలో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ విషయంలో మన హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. అలాగే కొన్ని థ్రిల్లర్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ లెంత్ కాస్త ఎక్కువగా ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే కాస్త స్లోగా కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుండి అయితే బాగానే ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. ఇక ఈ మూవీలో మెయిన్గా మన హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్, ఈ ఇద్దరు క్యారెక్టర్లు అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే లెంత్ కాస్త ఎక్కువగా ఉండి కాస్త స్క్రీన్ ప్లే అయితే అక్కడక్కడ కాస్త స్లోగా కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. అలాగే ఈ రాజకీయ నాయకుడు ఉంటాడు, అతనికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.